భగవద్గీత అంటే కేవలం ఒక గ్రంథం కాదు. అది ఒక జీవన మార్గదర్శి. కాని కృష్ణుడు చెప్పిన మాటను ఏ మార్పూ లేకుండా యథాతథంగా అర్థం చేసుకోవడం ఎలా? శ్రీల ప్రభుపాదుల వారు అందించిన ఈ అద్భుత జ్ఞానాన్ని ఈరోజు మన వీడియోలో విశ్లేషించుకుందాం. ఇక మొదటి శ్లోకం నుండి మొదలుపెడతాం. కుతస్త్వా కష్మలిమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యం అకీర్తికరమర్జున. ఈ శ్లోకంలో ఒక అర్థం ఏమిటి అంటే, ఓ అర్జునా, ఈ క్లిష్ట సమయంలో అంటే యుద్ధరంగంలో నీకు ఇటువంటి మోహం లేదా చిత్తవైకల్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆర్యలక్షణం కాదు, అంటే శ్రేష్ఠులకు తగినది కాదు. ఇది స్వర్గాన్ని ప్రసాదించేది కాదు, మరియు అపకీర్తిని కలిగించేది. శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుణ్ణి హెచ్చరిస్తున్నాడు. ఒక వీరుడిగా యుద్ధరంగంలో నిలబడాల్సిన సమయంలో ఇలా పిరికితనంతో దుఃఖించడం ధర్మం కాదని, ఇది అతనికి గౌరవాన్నిగాని మోక్షాన్నిగాని ఇవ్వదని స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ అనార్య అంటే సంస్కారం లేనివాడని, ఆచార వ్యవహారాలు తెలియనివాడని అర్థం. సెకండ్ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఈ శ్లోకంలో ఒక అర్థం ఏమిటి అంటే, ఓ పార్థా, పిరికితనాన్ని పొందకు, ఇది నీకు తగదు. ఓ శత్రుంజయ, క్షుద్రమైన లేదా తుచ్ఛమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సిద్ధమై నిలబడు. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుణ్ణి పార్థ మరియు పరంతప అని పిలిచాడు. అంటే, నువ్వు గొప్ప వీరుడివి, శత్రువులను గడగడలాడించే శక్తి నీకు ఉంది. అలాంటి నువ్వు ఈ చిన్నపాటి మనోవేదనకు లోను కావడం నీ గొప్పతనానికి తగదు అని మేల్కొలుపుతున్నాడు. స్వామి వివేకానందకు ఈ శ్లోకం అంటే అత్యంత ప్రీతి. గీత మొత్తం చదవలేనివారు ఈ ఒక్క శ్లోకాన్ని చదివినా గొప్ప శక్తిని పొందుతారని ఆయన చెప్పేవారు. థర్డ్ శ్లోకం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. ఈ శ్లోకంలో ఒక అర్థం ఏమిటి అంటే, ఓ మధుసూదన, ఓ శత్రు సంహారక, పూజించదగినవారైన భీష్ముడిని, ద్రోణుణ్ణి ఈ యుద్ధరంగంలో నేను బాణాలతో ఎలా ఎదురించగలను? అంటే, వారిపై బాణాలు వేయడం నాకు సాధ్యమా అని అర్జునుడి ఆవేదన. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి రెండు పేర్లతో సంబోధించాడు. మధుసూదన, రాక్షసులను సంహరించినవాడా, అరిసూదన, శత్రువులను నాశనం చేసేవాడా. దీని వెనక అర్జునుడి అంతరార్థం ఏమిటంటే, కృష్ణ, నువ్వు సంహరించినది రాక్షసులను మరియు శత్రువులను. కాని ఇక్కడ నా ముందున్నది నా తాతగారైన భీష్ముడు, నా గురువైన ద్రోణుడు. వారు నాకు పూజనీయులు, అంటే పూజార్హులు. అపరాధం చెయ్యని నా గురువులపై, పెద్దలపై నేను ఎలా బాణాలు ఎక్కుపెట్టగలను అని తన మనోవేదనను వ్యక్తం చేస్తున్నాడు. ఫోర్త్ శ్లోకం. గురూన్ హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాన్స్తు గురూనిహైవ భుజ్జీయ భోగాన్ రుధిరప్రజిగ్ధాన్. ఈ శ్లోకంలో ఒక అర్థం ఏమిటి అంటే, మహానుభావులైన గురువులను చంపి రాజ్యసుఖాలను అనుభవించడం కంటే ఈ లోకంలో భిక్షాటన చేస్తూ జీవించడమే శ్రేయస్కరమని నేను భావిస్తున్నాను. ఒకవేళ ధనకాముకులైన గురువులను చంపినా నేను ఈ లోకంలో అనుభవించే భోగాలన్నీ వారి రక్తంతో తడిసినవే అవుతాయి కదా. అర్జునుడు ఇక్కడ ఒక గొప్ప ధర్మసంకటంలో ఉన్నాడు. భీష్మద్రోణులు కౌరవుల పక్షంలో ఉన్నప్పటికీ వారు వ్యక్తిగతంగా మహానుభావులని అర్జునుడి నమ్మకం. వారిని చంపి పొందే విజయం, రాజ్యం లేదా సంపద ఏదైనా సరే అది వారి రక్తంతో నిండినదే అవుతుందని, అలాంటి సుఖాల కంటే భిక్షువుగా బ్రతకడమే గౌరవప్రదమని అర్జునుడు వాదిస్తున్నాడు. ఫిఫ్త్ శ్లోకం. నచైతద్విద్మః కతరన్నో గరీయం యద్వా జయేమ యదివానో జయ్యూః యానేవ హత్వాన జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్త్రరాష్ట్రః. ఈ శ్లోకంలో ఒక అర్థం ఏమిటి అంటే, అసలు మాకు ఏది శ్రేయస్కరమో, అంటే యుద్ధం చేయడమా లేక మానుకోవడమా, మాకు తెలియడం లేదు. మేము వారిని జయించడం మంచిదా లేక వారు మమ్ము జయించడం మంచిదా, అది కూడా మాకు తెలియడం లేదు. ఎవరిని చంపిన తరువాత మేము జీవించాలని కూడా కోరుకోమో అటువంటి ధృతరాష్ట్రుని కుమారులు అంటే కౌరవులు మాకు ఎదురుగా యుద్ధానికి నిలిచి ఉన్నారు. అర్జునుడు ఇక్కడ మానసిక సంఘర్షణలో ఉన్నాడు. విజయం లభించినా అది తన సొంత బంధువుల మరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విజయానికి అర్థం లేదని అతను భావిస్తున్నాడు. జయించినా దుఃఖమే, ఓడినా దుఃఖమే అనే స్థితికి అర్జునుడు చేరుకున్నాడు. సిక్స్త్ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతః యత్ శ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఈ శ్లోకంతో అర్జునుడు తన అహంకారాన్ని పక్కనపెట్టి శ్రీకృష్ణుడి ముందు పూర్తిగా లొంగిపోయాడు. నేను నీ శిష్యుడని, అంటే శిష్యస్తేహం అని ప్రకటించడం ద్వారా
కృష్ణుణ్ణి ఒక మిత్రుడిగా కాకుండా గురువుగా మార్చుకున్నాడు. ఎప్పుడైతే శిష్యుడు సిద్ధమయ్యాడో అప్పుడే శ్రీకృష్ణుడు అసలైన భగవద్గీత బోధనను ప్రారంభించాడు. 7th శ్లోకం. నహి ప్రపశ్యామి మమపానుద్యాత్ యత్ శోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శ్లోకంలో ఒక అర్థం ఏమిటి అంటే, భూమిపై శత్రువులు లేని సుసంపన్నమైన రాజ్యం లభించినా లేదా దేవతలపై ఆధిపత్యం అంటే ఇంద్రపదవి లభించినా కూడా నా ఇంద్రియాలను ఎండిపోయేలా చేస్తున్న ఈ శోకాన్ని ఏది పోగొట్టగలదో నేను చూడలేకపోతున్నాను. అర్జునుడు ఇక్కడ ఒక లోతైన సత్యాన్ని పలుకుతున్నాడు. బాహ్యమైన సంపదలు, అధికారం లేదా భౌతిక సుఖాలు మనిషి యొక్క అంతర్గత దుఃఖాన్ని లేదా మానసిక వేదనను తొలగించలేవని అతను గ్రహించాడు. కేవలం గురు ఉపదేశం లేదా ఆత్మజ్ఞానమే తనను ఈ స్థితి నుండి కాపాడగలవని అతను పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. 8th శ్లోకం. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్యతి గోమిందముక్త్వా తూష్ణీం బభూవః. ఈ శ్లోకంలో శత్రువులను తపింపచేసేవాడు, నిద్రను జయించినవాడు అయిన అర్జునుడు అంటే గుడాకేశుడు, హృషీకేశుడైన శ్రీకృష్ణుడితో నేను యుద్ధం చెయ్యను అని స్పష్టంగా చెప్పి మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ అర్జునుణ్ణి గుడాకేశుడు అంటే నిద్రను లేదా అజ్ఞానాన్ని జయించినవాడు అని, పరంతపుడు అంటే శత్రువులను ఓడించేవాడు అని సంబోధించడం విశేషం. అంతటి పరాక్రమవంతుడు కూడా అశాంతికి లోనై యుద్ధం చెయ్యనని మొండిగా కూర్చున్నాడు. అర్జునుడు తన కర్తవ్యం నుండి పూర్తిగా తప్పుకుంటున్న తరుణంలో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతనికి జ్ఞానబోధ చేయడానికి సిద్ధమయ్యాడు. 9th శ్లోకం. తమువాచ హృషీకేశం ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర మహారాజా అంటే భారత. అప్పుడు రెండు సేనల మధ్యలో నిలబడి దుఃఖిస్తున్న అర్జునుడితో హృషీకేశుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ అంటే నవ్వుతున్నట్లుగా ఈ మాటలు పలికెను. ఇక్కడ ప్రహసన్నివ అనే పదం చాలా ముఖ్యం. అర్జునుడు తీవ్రమైన శోకంలో కన్నీళ్లతో ఉన్నాడు. కాని కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో ఉన్నాడు. ఎందుకంటే అర్జునుడి అజ్ఞానాన్ని చూసి కలిగిన దయతో కూడిన నవ్వు అది. తన మిత్రుడు చివరికి శిష్యుడిగా మారి తన శరణు కోరినందుకు కలిగిన తృప్తి అది. అతి త్వరలో అర్జునుడి శోకాన్ని జ్ఞానంతో పోగొట్టబోతున్నాననే నిశ్చయంతో కూడిన నవ్వు అది. మీకు వీడియో నచ్చిందా? అయితే నెక్స్ట్ వీడియో కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.